ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలండి. బికాస్ చాలా మంచి జనాలకు రీచ్ అయ్యేలాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, బట్ ఐ వాంట్ టు రియలీ సే థ్యాంక్స్ టు యూ. బికాస్ ఇంత మంచి సినిమా, ఈ స్టోరీ చేయాలంటే గట్స్ ఉండాలండి. ఇట్స్ నాట్ లైక్ అందరూ ఇప్పుడు కమర్షియల్ అంటే లైక్ ఈ ఒక ఫార్ములాస్ బట్టి ఒక కమర్షియల్, ఒక డ్యాన్స్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈ స్టోరీని టేకప్ చేసి ఇది జనాలకు ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచన అర్జున్ సార్కి రావడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈ జర్నీలో ఒక ప్రతి ఒక్క లైఫ్లో ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ఫుల్ నేచర్ అనేది చాలా అవసరం అండి. మనము ఈ మధ్యలో కాలంలో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అవుతున్నాయి. సో ఈ టైంలో ఈ యొక్క సినిమా అనేది ఫ్యామిలీతో చూడడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. సో చాలామంది చూసి ఎంతో గొప్పగా ఈ సినిమా గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషలీ నా వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి రీజన్ మా డైరెక్టర్ గారు టేకింగ్, అండ్ ఆల్సో దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య గారు అండ్ నిరంజన్ గారు. బికాస్ వీళ్ళిద్దరూ లేకుండా ఈ సినిమా లేదండి. వీళ్ళిద్దరు ఈజ్ పర్ఫెక్ట్ పేర్ ఫర్ దిస్ ఫిలిం అండి. అండ్ నాకు ఎన్ని కాల్స్ వచ్చినా కూడా మ్యూజిక్ ఆబ్వియస్లీ నాకు కాల్ వస్తే మ్యూజిక్ గురించి మాట్లాడతారు, మ్యూజిక్ గురించి